దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం రచిస్తున్నాను. సకల పరిశుద్ధులకు దేవుని ప్రజలకు నా హృదయపూర్వక షాలం. ఎలా ఉన్నారు? ప్రియసమ్మా, బాగున్నారా? మీరు బాగుండాలనే మీకోసం తమ ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 24వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఉదయకాల సమయంలో బాధపడుతూ, భయముతో, వణుకుతో, ఈ లోకం ఏం చేస్తుందో, ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారో, ఈ లోకంలో ఉన్న క్రీస్తుకు వ్యతిరేకుతున్న ప్రజలు, క్రైస్తవులు ఏం చేస్తారో, క్రైస్తవులకు ఇంకెన్ని దాడులు వస్తాయో, విశ్వాసులు మీకు ఇంకెన్ని దాడులు వస్తాయో, చర్చిల మీదకి ఎవరెవరు లేస్తారో, చర్చి మీద ఎవరు దుండగులు వస్తారని భయపడుతూ ఉన్నావా? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండడు కాక. ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు? అంత దినములో మనం ఉన్నాం, చివరి గడియలో మనం ఉన్నాం, చివరి సమయం, దేవుడు రాకడికి అతి సమీపం, అంటే అతి సమీపంగా ఉన్నాం. ఆయన చింతించగలి. ఎందుకంటే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మాట అంటాడు. ఏమని తెలుసా? అంత్య దినములందు నా పిల్లలపై ఆత్మ కుమ్మరించుదును, నీ యవనస్తులు ప్రవచించెదరు, మీ పిల్లలు, కుమారులు, కుమార్తెలు కలలు కందురు, నీతిమా మీ యొక్క వృద్ధులు కలలు కందురు. ఈ చివరి గడిలో దేవుడు ఆత్మ చేత నింపుతాడు. అందుకే కృప మీకు తోడే ఉండగా, దేవుడు కృప మనకి తోడే ఉంటుందని మాట్లాడుతున్నాడు. బిడ్డా, సంగమా, దిగులు చెందకు, వేదన చెందకు, భయపడకు. బైబిల్ పట్టుకోకపోతే భయపడుతున్నామేమో, ఫోన్లో వాక్యం వింటే భయపడుతున్నామేమో, దేవుడి పాటలు వినాలంటే భయపడుతున్నామేమో, ఓమో నీ క్రీస్తుని తెలిస్తే ఎవరేం చేస్తారని భయపడుతూ, ఎవరేం చంపేస్తారో అన్న భయముతో ఈ సిచ్యువేషన్ లో ఉన్నావా? నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఈ దేవుడిని కృప మీకు తోడే ఉండును కాక. ఈ కృప మన మీదకి రావాలంటే ఈ అంత దినంలో మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి. ప్రియదేవుని బిడ్డారా, ప్రియ కుమారుడా, కుమార్తె, భయపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, నిన్న కాకమ్మన్నా ఒక సువార్థికుడు మంచిర్యాల ప్రాంతం గోదావరి గనిలో బస్టాండ్లో క్రీస్తు సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతున్నప్పుడు అక్కడికి దుండగులు వచ్చేసారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి అతనిని భయపెట్టారు, బాధ పెట్టారు, గద్దించారు. ఆఖరికి బొట్టు పెట్టించుకునేలా చేశారు. పక్కనే పోలీసు ఉన్నాడు. ఎవరి స్వతంత్ర వాళ్ళండి అని ఆ పోలీసు కూడా మాట్లాడలేదు. ప్రియసంగమా, బి కేర్ఫుల్. చివరి గడిలో ఉన్నప్పుడే ప్రార్థన పరిహితులే ఉండాలి, ప్రార్థన స్థితిలో ఉండాలి, ప్రార్థనలు గడపాలి. దయచేసి చెప్తున్నా, ప్రార్థన 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 ప్రార్థనలు గడపాలి బిడ్డ. ఓ యవనుడా, యవన చెల్లెమ్మా, నీ యవన జీవితానికి ప్రభుకు సమర్పించు. అపవాదిగాడు యవనస్తులని తన వైపు మళ్లించుకొని క్రైస్తవం మీదకి పురుగొల్పుతున్నాడు. మరణంని అనే దూత తన వైపు వశపరుచుకొని క్రైస్తవం మీదకి వ్యతిరేకత, మానవందాలంటూ, మరణం అంటూ, చంపనంటూ, కిడ్నాప్లు అంటూ యవనస్తులు పురుకొల్పుతుంది అపవాది. ఎవరు బిడ్డ, నా చెల్లెమ్మ, నా అన్న, నా తమ్ముడు, దయచేసి నా 2 చేతులెత్తి చెప్తున్నా,
దేవుడి కృప మీకు తోడై ఉండాలంటే మీరు ప్రార్థనలో ఉండండి. నిజంగానే నువ్వు కాపాడుకునే బాధ్యత నీదే ప్రియమైన బిడ్డ, ఏమన్నా చెల్లెమ్మ, నీ సేవకుని కాపాడుకోవాల్సిన బాధ్యత విశ్వాసదే. నీ సేవకులని కాపాడుకోవాల్సిన సంఘమదే. సంగమా, బి అలర్ట్. ప్రార్థనలో ఉండండి. ఆయన కృప మీకు తోడే ఉండదు కాక. ఆయన కృప వెంబడి కృప మీకు తోడే ఉండాలంటే ప్రార్థననే ఆయుధములు పట్టుకొని రగ్లా శబ్దాన్ని మస్సికోలో రేందన మస్లో అగ్నాహందన మస్సిల్ రే కోందన గ్లోరిక. మీ ప్రార్థనలో ఉండాలి. అభిషేకంలో నింపబడాలి. ఆయన ఆత్మలో నింపబడాలి. ఆయన కృపలో నిలవాలి. పౌలు దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఈరోజు ప్రభు మళ్ళా గుర్తు చేస్తున్నాడు, నా కృప మీకు తోడే ఉండును గాక. మీరు లెమ్ము తేజరిల్లండి, దేవుడి మహిమ మీదకి దిగి వస్తుంది. ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థనలో ఉండండి. ప్రార్థన 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 ప్రార్థనే ఈ అంత దినంలో మనకు ఆయుధం. మీరు ప్రార్థన ఎక్కువ ఉంటారని ప్రభు పాదం పట్టుకు ఎంత దినమో తన అభిషేకంతో నింపబడి, తన ఆత్మచేత నింపబడి, నీ సేవకురాలని, నీ సంఘాన్ని మీరు కాపాడుకునే దేవుడి కృప పొందుకుంటానని పరిశుద్ధాత్మ తన కృపతో నింపి బలపరచును గాక. మే గాడ్ బ్లెస్ యూ.